సంగీత సాహిత్య స్వరసంగమ దృశ్య కావ్యానికి స్వాగతం. నా పేరు ధనుంజయ్. 'భారతీయుడు 2' మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ అయితే రిలీజ్ అయింది. ఆ పాట ఎలా ఉంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. లెట్స్ కమ్ ఆన్. జాతీయ అవార్డు గ్రహీత అయినటువంటి సుద్దాల అశోక్ తేజ ఈ పాటకి సాహిత్యం ఎలా అందించారో మాట్లాడుకుందాం. పాట పల్లవిలో కొన్ని సంస్కృత పదాలతో ఎత్తుగడైతే ఇచ్చారు. వాటి అర్థం తెలియకపోయినా చాలా గంభీరంగా ఎంతో ఉద్వేగభరితంగా అనిపిస్తాయి. సౌరా అగణిత సేనా సమగంభీర వేకడ్గముదార రౌరా క్షతగాత్రాభరణుడి ఔరా పగదుర సంహార. ఆ పదాల అర్థం తెలుసుకోవడానికంటే కూడా ఇదే పాట హిందీలో అయితే జాగో జాగో సోనేవాలో దేఖో యోధా ఆయారే, అందరూ కూడా జాగృతం అవ్వండి, ఒక యోధుడు వచ్చాడు మనలందరినీ ఉత్తేజపరిచి మనలో స్ఫూర్తి నింపి కథన రంగంలో తొడగొట్టే వీరులాగా మనల్ని తయారు చేయడానికి ఒక యోధుడు వచ్చాడు, చూడండి, లెగవండి అని హిందీలో అర్థం వస్తుంది. తెలుగులో మాత్రం సంస్కృత పదాలతో మనకి ఇప్పుడు వ్యవహారికంలో లేనటువంటి పదాలని అర్థం వెతుక్కోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఏదైనా వీరుడికి సంబంధించినటువంటి లక్షణాలని వివరిస్తూ చెప్పేటువంటి లైన్స్ అనమాట. శిరసెత్తే శిఖరము నువ్వే, నిప్పులు గక్కే ఖడ్గం నీదే, కసిరెక్కల గుర్రం పైన కదిలొచ్చే భూకంపం నువ్వే, నిన్నాపేవాడెవడైనా చెయ్యే వేస్తే శవమైపోడా, లంఘించే సింహం నువ్వే సంగర భీకరుడా. బా, మొత్తం మీద ఈ లైన్స్లో అయితే మాత్రం కసిరెక్కల గుర్రంపై కదిలొచ్చే భూకంపం నువ్వే అనే లైన్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. ఆ తర్వాత హుక్ లైన్ ఒకటి స్టార్ట్ అవుతుంది. అదేంటంటే భూతల్లి పై బొట్టై తెలుగోడి వడి చూపెట్టై, భూతల్లి పై బొట్టై తెలుగోడి వడి చూపెట్టై, తెల్లోడి నెత్తురుతోనే నీ కత్తికి పదును పెట్టేయి. మన ఇంట్లో వాడే కత్తిపీటకి కానీ కత్తికి కానీ పదును పెట్టాలంటే ఎక్కువ ఉల్లిపాయలకు వస్తే కత్తి బాగా పదునెక్కుద్ది అంటారు. అలాగే కథన రంగంలో యుద్ధవీరుడు అయినటువంటి నీ చేతిలో ఉన్న కత్తి పదును పెట్టాలంటే తెల్లవాడి నెత్తురుతోనే పదునెక్కుతుంది, తెల్లవాడి నెత్తురుతో పదును పెట్టేయి అని చెప్పేటువంటి లైన్ ఏదైతే ఉందో అది ఎక్స్ట్రాడినరీ అనమాట. అమేజింగ్. బండకేసి నూరడం కాదు, తెల్లోడి నెత్తురుతోనే నీ కత్తికి పదును పెట్టేసే లైన్ ఏదైతే ఉందో మాత్రం అది చాలా చాలా బాగుంది. చరణం విషయానికి వస్తే ఇక్కడ ఈ చరణంలో ఫీమేల్ వెర్షన్ స్టార్ట్ అవుతుంది. ఫీమేల్ వెర్షన్ సేమ్ అక్కడ భారతీయుడు మూవీలో అమృతవల్లి సేనాపతి కోసం ఎలా అయితే ఎదురు చూస్తుందో తన లక్షణాలన్నీ అనుసరించి ఆచరించేటువంటి వ్యక్తిగా అక్కడ మనకి తన లైన్స్ తెలియజేస్తాయి. అలాగే ఇక్కడ కూడా ఈ పాటలో అమ్మాయి ఏం చెప్తుందో చూద్దాం. నల్లపూసలైనా చాలయ్యా మెడకు వల్లనింకా ఏ వెండి గొలుసు. అంటే మెడలో నల్లపూసలు ఉంటే చాలు, ఇంకా ఏ వెండి గొలుసులు అక్కర్లేదనేటువంటి అర్థం వచ్చేలాగా తను ఇక్కడ చెప్తుంది. రక్త తడి మెరిసే నీ బాకు మనకు ముద్దు తడి జత చేయమంది మనసు. తెల్లవాడి రక్తాన్ని చూసినటువంటి ఆ బాకు మనకి ముద్దు తడి చేస్తే చాలు అంది తన మనసు అన్నట్టుగా చాలా బాగా రాశారు ఇక్కడ. నీ పాదధూళి మెరుపవుతాను, నీ యుద్ధకేళి మరకవుతాను. సూపర్ అనమాట. సుద్దాల అశోక్ తేజ గారు సూపర్ సూపర్, మామూలుగా కాదు. నీ పాదధూళి మెరుపవుతాను అంటే ఆ పాదధూళికి అంటుకుంటే మెరుపు వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే దేశం కోసం ప్రాణాలు తెగించి పోరాడేటువంటి యుద్ధ వీరుడు కాబట్టి సేనాపతి, నీ పాదధూళికి మెరుపవుతాను, నీ యుద్ధకెళిలో మరకవుతాను. అంటే అవసరమైతే ఆ మరక లాగా మారిపోతుంది ఈ అమ్మాయి అని అర్థం వచ్చేలాగా అమ్మాయి తనని తాను చెప్పుకుంటుంది. నీ పట్టులోన మెలికవుతాను, లేకపోతే ఈ మట్టిలోనే మొలకవుతాను. బా, సూపర్ అనమాట. అయితే తన పట్టులో మెలికవుతుంది పోరాట రంగంలో, లేదంటే కనుక ప్రాణాలు వదిలేస్తే మళ్ళీ పుడతాను, మొలకయ్యి మళ్ళీ దేశం కోసం పోరాడతానటువంటి లైన్స్ అయితే అమేజింగ్, చాలా చాలా బాగా రాశారు. ఈ లైన్స్ తర్వాత మళ్ళీ మేల్ వస్తుంది. గుడియా గుడియా నీతో గడిపే గడియా కన్నే సన్నజాజి మూకుడవనా. ఓకే, గుడియా అంటే అమ్మాయి గురించి, గుడియా అంటే బొమ్మ అని పాప అని మనకు తెలుసు కదా, తన గురించి అంటున్నాడని మనం అర్థం చేసుకోవాలి. అయితే సన్నజాజి మూకుడవన అనేది అయితే నాకు అర్థం కాలేదు. ఈ పదప్రయోగం అయితే కొంచెం చాలా విచిత్రంగా అనిపించింది, సన్నజాజి మూకుడవన. అలాగే ఇంకేం చెప్తుందంటే హోలియా హోలియా ఆడపులివే చెలియా నీలో చారాలెన్నో ఎన్నో చెప్పనా. ఓకే, అంటే ఇక్కడ అమ్మాయిని
ఆడపులితో పోలుస్తున్నాడు. ఆడపులితో పోల్చి నీలో ఎన్ని చారలున్నాయో చెప్పనా అనేటువంటి, అంటే కనీ కనిపించినటువంటి తన పట్ల ఏదైతే ఉందో ఒక ప్రేమ భావం, దాన్ని చెప్పి చెప్పకుండా చెప్పినట్టు అనిపిస్తుంది. తనని అణువణువు ఆశాంతం అర్థం చేసుకున్నాడు. తన యొక్క మనస్తత్వం, వ్యక్తిత్వం, తన ఎలా ప్రవర్తిస్తుంది అవన్నీ కూడా నేను అర్థం చేసుకున్నాను అనేలాగా ఈ వాక్యం చెప్తుందేమో అని నాకు అనిపించింది. ఆ తర్వాత ఇక ఈ లైన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ కోరస్తో మళ్ళీ మనం ఒక మూమెంట్లోకి వచ్చేస్తాం. ఏదైతే ఒక ఫీలింగ్ ఉందో ఫ్రీడమ్ ఫైటింగ్ కోసం ఆ లైన్స్లోకి మళ్ళీ వచ్చేస్తాం యుద్ధ రంగంలోకి అన్నట్టుగా. తుపాకీ వణికే సీమ సిపాయి ముందు సింహం నువ్వే అని హీరోని మళ్ళీ ఆకాశానికి లేపేస్తున్నారు. అతని గురించి ఇక్కడ పొగుడుతున్నారు అనమాట. గుండెల్లో పెంచుకున్న తల్లుల ముద్దు బిడ్డవి నువ్వే. ప్రతి తల్లి కూడా తన గుండెల్లో తన బిడ్డని భరతమాత దాస్య శృంఖలాలను ఛేదించడానికి ఒక వీరుడుగా కథన రంగానికి పంపించేలాగా తయారు చేయాలని ప్రతి తల్లి ఆ టైంలో కోరుకున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. అలా ప్రతి తల్లి గుండెల్లో పెంచుకున్నటువంటి ముద్దు బిడ్డవి నువ్వు అని చెప్తున్నారు. తల వంచిన బానిస రక్తం మరగబెట్టే మంటవి నువ్వు. బాబా, బానిసగా బతికిన తన లోపల ఎంతో వేదన ఉంటుంది, మరిగిపోతూ ఉంటుంది, రక్తం ఉడికిపోతూ ఉంటుంది. కానీ ఏం చేయలేని పరిస్థితి. వారి అధికార బలానికి కానీ లేకపోతే వారి దగ్గర ఉన్న ఆయుధ సంపత్తికి కానీ మనం భయపడి బతకాల్సిన పరిస్థితి. అలాంటి బానిస రక్తాన్ని మరిగించే మంటవి నువ్వే అన్నటువంటి గూస్ బంప్స్ తెప్పించేటువంటి వాక్యంతో ఇక్కడ హీరో సేనాపతి క్యారెక్టర్ని బాగా ఎలివేట్ చేస్తున్నారు. ఆ తర్వాత అధికార వర్గం పైన అంకుశం నువ్వే. అధికార వర్గం పైన అంకుశం నువ్వే. అది ఈ సేనాపతి, ఈ భారతీయుడు 2 మూవీ ద్వారా మళ్ళీ మరొకసారి అప్పటి కథని మనకి రిపీట్ చేస్తారా లేకపోతే ఏంటనేది రేపు పూర్తి సినిమా వచ్చిన తర్వాత కానీ మనకి అర్థం కాదు. ఇదైతే సాహిత్యం గురించి మాత్రం సాహిత్యం చాలా 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 బాగుంది. అదే ప్యాటర్న్ సేమ్ తెప్పలెళ్ళిపోయాక ముప్పు తొలగిపోయిందే చిన్నమ్మ. ఇదే పాట ఏదైతే మూమెంట్ ఉంటుందో ఆ మూమెంట్ ఇక్కడ సేమ్ అదే ప్యాటర్న్లో ఆ మూమెంట్ అంత జోరుగా సాగుతున్న క్రమంలో మళ్ళీ మెల్లగా హీరో హీరోయిన్స్ మధ్య ఏదైతే ఒక అనుబంధాన్ని అక్కడ చూపిస్తాడో ఈ పాటలో కూడా హీరో హీరోయిన్ మధ్య సంబంధాన్ని చూపించినట్టుగా నాకు అనిపించింది. మళ్ళీ వెంటనే కథన రంగంలోకి దూకేలాగా, కథన రంగంలోకి తీసుకెళ్ళిపోయేలాగా మళ్ళీ చివరి లైన్స్తో వచ్చేస్తాయి. హుక్ లైన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. భూతల్లి పై బొట్టై తెలుగోడి వడి చూపెట్టై. అది తెలుగోడి వాడి చూపెట్టే. తెలుగోడనే ఉంది, తమిళుడు, కన్నడుగుడు, అందరూ హోల్ భారతదేశం అంతా ప్రతి ఒక్క భారతీయుడు కూడా తన వాడి వడి చూపించి కథన రంగంలో అసూలు బాశారు కాబట్టే మనం ఈరోజు ఇంత చక్కగా స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నామని చెప్పి నా అభిప్రాయం. అనిరుద్ రవిచందర్ అతని మ్యూజిక్లో ఈ పాట చాలా చాలా బాగుంది. సైరా నరసింహారెడ్డి పాట ఏదైతే ఉందో టైటిల్ సాంగ్, ఆ టైటిల్ సాంగ్ ఛాయలు ఈ పాటలో కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో కానీ లేకపోతే ట్యూన్లో కానీ నాకు అనిపించింది. అలాగే తెప్పలెళ్ళిపోయాక అనే పాటలో ఏదైతే బీట్ ఒకటి వెనకాల నడుస్తుందో ఆ బీట్ని ఇక్కడ ఈ పాటలో కూడా యూజ్ చేశారు అని నాకు అనిపించింది. మీరు కూడా ఒకసారి ఆ పాటని ఈ పాటని కంపేర్ చేసుకుని వెనకాల ఉన్నటువంటి ఆ బీట్ని గమనిస్తే మీకు అది అర్థమవుతుంది. ఈజీగా మైండ్లోకి ఎక్కేసినటువంటి చాలా క్యాచీ ట్యూన్ని అందించాడు అనిరుద్ రవిచందర్. సింగర్స్ విషయానికి వద్దాం. ఈ పాటని పాడింది రితేష్ జీ రావు అండ్ శృతిక సముద్రాల. వీళ్ళిద్దరి సింగింగ్ కూడా చాలా చాలా బాగుంది. రితేష్ వాయిస్లో ఎమోషనల్ ఫీలింగ్ ఉంది. అలాగే చక్కగా గుడియా గుడియా నీతో గడిపే గడియా అనే లైన్లో ఆ ప్రేమ ఫీలింగ్ ఏదైతే ఉందో ఆ లవ్ ఫీలింగ్ చూపించాడు. అలాగే ఎమోషనల్గా మిగతా పాట అంతా ఏదైతే ఉందో అది కూడా ఎమోషన్స్ బాగా చూపించాడు. శృతిక సముద్రాలు కూడా చాలా చాలా బాగుంది తన వాయిస్. దృశ్యపరంగా మాట్లాడుకుంటే కథన రంగానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్తో ఈ పాట పిక్చరైజేషన్ చూడడం అయితే జరిగింది. రేపు థియేటర్లో ఎలా ఉంటుందో అక్కడ వేరే రాగా ఉండొచ్చు. ఏదైనా భారతీయుడి స్టాట్యూ ఒకటి ఏదైతే ఉందో అది పిక్చరైజేషన్లో కనిపించింది. చాలా బాగుంది. మామూలుగానే శంకర్ విజువల్ ఎఫెక్ట్స్తో, విజువల్ వండర్స్తో, విజువల్ గ్రాఫిక్స్తో మన కళ్ళకి విజువల్ ఫీస్ట్ అందిస్తాడు. అలాగే ఈ పాట కూడా భారతీయుడు సాంగ్స్ అన్నీ చూసుకుంటే అదిరేటి డ్రెస్సే కానీ లేకపోతే తెప్పలెళ్ళిపోయాక కానీ మాయా మశ్చంద్ర సాంగ్ కానీ టెలిఫోన్ ధ్వనిలా కానీ ఈ 4 పాటలు అదే పచ్చని చిలుకలు వదిలేసాను అనుకోకండి. అన్నీ ప్రతి పాట కూడా
ప్రతి ఫ్రేమ్‌ని మనం చూసి ఎంజాయ్ చేసేలాగా ఈవెన్ ఆఖరికి బ్యాక్‌గ్రౌండ్ డాన్సెస్‌తో బ్యాక్‌గ్రౌండ్ లొకేషన్స్‌ని కూడా మనం చూసి ఎంజాయ్ చేసేలాగా ఆ పిక్చరైజేషన్ అంత గ్రాండ్‌గా ఉంటుంది. అందుకే ఇండియన్ జేమ్స్ కెమెరూన్ అన్నారు. అయితే హ్మ్, ఎవరితో కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. శంకర్ ఈజ్ ఓన్లీ శంకర్. ఇండియన్ మార్క్‌ని ఇంటర్నేషనల్ రేంజ్‌లో నిలబెట్టినటువంటి డైరెక్టర్. ఇది ఈ పాటకు సంబంధించిన నా ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇక్కడితో మీ ముందు సెలవు తీసుకుంటూ మళ్ళీ మరొక పాటతో మరొకసారి కలుసుకుంటాను. అంతవరకు సర్వేజన సుఖినో భవంతు. జై హింద్.